బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ కు మరోసారి చావు దెబ్బ తగిలింది. భారత్ మెరుపు దాడులతో బిక్కచచ్చిన పాకిస్తాన్ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. జమ్మూ లక్ష్యంగా దాడులకు తెగబడింది. జమ్మూ ఎయిర్పోర్టు సమీపంలో పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. అయితే పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చివేసింది భారత సైన్యం. పాక్ దాడుల్ని తిప్పికొట్టింది. పాకిస్తాన్ కి చెందిన 3 ఫైటర్ జెట్లను కూడా కూల్చివేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి శివచరణ్ గారు, మాజీ ఆర్మీ మేజర్ మనతో సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. రైట్ శివచరణ్ గారు, బ్యాక్ టు యూ. మీరు ఇప్పుడు చెప్తున్నట్టు కొన్ని F-16 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనము కూలిపోయినట్టు చెప్తున్నారు, కాల్చినట్టు చెప్తున్నారు. కానీ దాన్ని వెరిఫై చేసుకోవాలండి. ఇవన్నీ ఎక్కడికి న్యూస్ వస్తున్నాయో, బికాజ్ ఇది స్పెసిఫిక్ గా అడిషనల్ డైరెక్టర్ జనరల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఆర్మీ వెరిఫైడ్ ఛానల్స్ వస్తేనే మనం దాన్ని అనుకోవాలి నిజమని. లేకపోతే ఎందుకంటే ఇప్పుడు డ్రోన్స్ అటాక్స్ అవుతున్నాయని తెలుస్తుంది, కొన్ని మిసైల్స్ లాంచ్ చేస్తున్నారని. F-16 గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ లేదు అని అనిపిస్తుంది. సో వీ హ్యావ్ టు స్టిల్ అది వెరిఫై అయినంత వరకు మనము ఏమీ అనుకోలేము. ఎందుకంటే ఈ కాంబినేషన్ కాకపోవచ్చు. ఎందుకంటే ఐదర్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు టిపికల్ గా ఇవి జమ్మూలో అవుతుంది, అమృత్సర్ దగ్గర అవుతుంది, చూపిస్తున్న జైసల్మేర్ కూడా, ఇవన్నీ బార్డర్ ఏరియాస్ దగ్గర 30 to 50 కిలోమీటర్స్ బార్డర్ ఏరియా రేంజ్ లో ఉన్నాయి అనమాట. అయితే ఇటువంటి జాగాలలో మనకు ఈ డ్రోన్ అటాక్స్ అవన్నీ పాసిబుల్. ఎందుకంటే డ్రోన్ నార్మల్లీ లాంగ్ రేంజ్ లో వెళ్ళవు. అయితే లాంగ్ రేంజ్ వెళ్ళింటుంటే అప్పుడు మనకు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ వస్తుంటాయి. కానీ ఈ రిపోర్ట్స్ ఎక్కడి అంటున్నారు మీరు F-16 ని కూల్ చేసినారా అని, అవన్నీ దే హ్యావ్ టు బి వెరిఫైడ్. ఎందుకంటే నార్మల్ స్ట్రాటజీలో ఈ కాంబినేషన్ ఉండదు. ఐదర్ ఎయిర్ స్ట్రైక్స్ ఉంటాయి, అయితే మనం కూడా చేసినప్పుడు డ్రోన్స్ ఇంకా మిసైల్ అటాక్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళినాయా లేదా అని ఎవరు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కాబట్టి టిల్ ఇట్ ఇస్ డన్ ద సిస్టమ్ ఓన్లీ డ్రోన్ దాడులు మాత్రమే జరిగాయి అని చెప్తున్నారా, జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారా? ఎగ్జాక్ట్. ఎందుకంటే డిస్టెన్స్ రేంజ్ 30 to 35 కిలోమీటర్స్ ఉంది కాబట్టి బార్డర్ ఏరియాస్ లోనే జరిగింది కాబట్టి అది అనుకోవచ్చు. ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే నార్మల్లీ ఇంకా లోపల వరకు రావచ్చు అనమాట. కాబట్టి ఇది బార్డర్ ఏరియాస్ లోనే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి డ్రోన్ అటాక్స్ అని అనిపిస్తుందండి. కానీ మీరు అన్నట్టు అది IPL గేమ్ కూడా షిఫ్ట్ అయిందని న్యూస్ లో వింటున్నప్పుడు అప్పుడు ఈ థ్రెట్ పర్సెప్షన్ వ్యూలో ధర్మశాల నుంచి మ్యాచ్ అహ్మద్ నగర్ కి, అది మన గుజరాత్ అహ్మదాబాద్ కి షిఫ్ట్ చేస్తున్నారని న్యూస్ వచ్చింది అనమాట. అప్పుడు అది మేబీ దే డి నాట్ యాంటిసిపేట్ దస్. అయితే ఈ కారణం వల్ల. కానీ ఇప్పుడు చూడండి, ఇట్లా అయినప్పుడు హౌ డు దే జస్టిఫై ఆల్ దిస్? సరే, మనము డిఫెన్సివ్ స్టాన్స్ లాగా వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్, స్టేడియం, కానీ పాకిస్తాన్కి ఏం జస్టిఫికేషన్ ఉంటుందో చెప్పండి ఇవన్నీ లాంచ్ చేయడానికి? టుమారో ఇస్ గోయింగ్ టు బి ఎ డిఫికల్ట్ డే ఫర్ దెమ్. పాకిస్తాన్ కి ఇన్ ద ఫేస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రెషర్, అడ్వర్సిటీ. అదే అందుకోసం అంటున్నాను, దీన్ని వాళ్ళు కంటిన్యూ చేయలేరు. మనము మాత్రం ఇప్పుడు మన మినిమల్ డ్యామేజ్ అయ్యేటట్టు చూసుకొని ఇవాళ రాత్రి కూడా మేబీ సమ్ మోర్ యాక్షన్ కుడ్ బి దేర్. యాజ్ ఇట్ సెల్ఫ్ డిఫెండింగ్. ఇప్పుడు వాళ్ళ డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ వచ్చేవి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అంటారు. వాటిని అన్నింటినీ మనము న్యూట్రలైజ్ చేస్తున్నాము, చేయగలుగుతున్నాము. మనకు ఆ ఎయిర్ డిఫెన్స్ కేబిలిటీ ఉంది. అంటే ఎయిర్ డిఫెన్స్ కేబిలిటీ అన్నప్పుడు రడార్స్ ఉంటాయి, డిటెక్ట్ చేస్తాయి, ఆటోమేటిక్గా వెపన్స్ యాక్టివేట్ అయ్యి వాటిని కూల్చేస్తాయి. ఇప్పుడు మనం డ్యామేజ్ మినిమైజ్ చేసుకుంటున్నాం. మనం సెల్ఫ్ డిఫెన్స్ లో చేస్తున్నామని వి నీడ్ కంక్రీట్ ఇన్ఫర్మేషన్. ఇవాళ రాత్రే మళ్ళీ మనం తిరిగి మళ్ళీ ఏమైనా ఆపరేషన్ చేస్తామన్నది తెలియదు. ఎందుకంటే ఇవాళ డే టైం బ్రీఫింగ్ లో ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూ అవుతుందని మన డిఫెన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. మొన్న మనం చేసిన దాడుల్లో 9 లొకేషన్స్ మాత్రమే మనం టార్గెట్ చేస్తున్నాము. ఇంకా ఏమైనా కొత్త లొకేషన్స్ ఉండి ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ ఉంటే అవిటిని కూడా డ్యామేజ్ చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఒకటేమో ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అయ్యే అవకాశం వలన కొత్త టార్గెట్స్ కావచ్చు. సెకండ్, మనని ఇవాళ ప్రొవోక్ చేసినప్పుడు ఒక రెస్పాన్స్ సిస్టమ్ కూడా కావచ్చు. బట్ ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ విషయము. మనమేమో టెర్రరిస్ట్ స్థావరాలని టార్గెట్ చేస్తున్నాము, ఏమో మిలిటరీ ఇన్స్టలేషన్, సివిల్ దాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ ఒకసారి పక్కకి తీసేస్తే వీఆర్ ట్యాక్లింగ్ టెర్రరిజం ఇష్యూ. వాళ్ళు దేన్ని ట్యాకిల్ చేస్తున్నారు? సో దే హ్యావ్ నో ఆన్సర్స్ ఫర్ దట్ క్వశ్చన్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ దే షుడ్ బి కేర్ఫుల్ అబౌట్.
Yeah. రైట్ శివచరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. రైట్, ఇక జమ్మూ టార్గెట్ గా పాకిస్తాన్ దాడులకు తెగబడుతోంది. దీన్ని భారత్ ఎప్పటికప్పుడు ప్రతి దాడిని కూడా తిప్పికొడుతుంది. దానికి సంబంధించి అన్ని బలాలను కూడా మనకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఫైటర్ జెట్ ని భారత్ కూల్చివేసిన దృశ్యాలు మనకు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ అటు డ్రోన్ దాడులు, అలాగే రాకెట్ దాడులు, అలాగే మిసైల్స్ అండ్ ఫైటర్ జెట్స్ ను కూడా ప్రయోగించింది. వీటిని ఎప్పటికప్పుడు గాల్లోనే అంటే గగనతలంలోనే భారత్ కూల్చివేస్తోంది. భారత్ అన్ని దళాలతో కూడా సిద్ధంగా ఆ అటాక్ ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.